హలో అన్న, మీ పేరు? కాళీప్రసాద్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారన్న? ఎందుకంటే 2014, 2019 టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొన్ని పథకాలు అనేవి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అధికారంకి రాకముందు. 2014 ఫామ్ అయ్యాక ఆ పథకాలన్నీ పక్కన పెట్టేసి కేవలం రాజధాని మేము కడతాం, అమరావతిని సింగపూర్ లెవెల్లో తీర్చిదిద్దుతామని చెప్పేసి పేదోళ్ళకి రేషన్ కానీ ఏవైతే పసుపు కుంకుమ అనే ఒక పథకాలు, అట్లాంటి పథకాలు కొన్ని ఆరోగ్యశ్రీ కానీ పూర్తిగా పెడచెవిని పెట్టడం జరిగింది. ఓన్లీ అమరావతి ఇప్పుడు రాజధాని తప్పకుండా అవసరం అని చెప్పి పేదల్ని వాళ్ళని విస్మరించడం జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని ఏవైతే పథకాలు చెప్పారో అవి ఎన్నైతే చెప్పారో చెప్పినవన్నీ వాళ్ళు నిరూపించుకున్నారు, ఇచ్చారు. అది ఇప్పుడు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. సో నెక్స్ట్ పేదవాళ్ళకి రేషన్, ఇన్ టైంకి పెన్షన్, ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్ అనేది వస్తుంది. పేదవాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ఓటర్లు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇప్పటికీ నమ్ముతున్నారు. కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది సోషల్ మీడియాలో ఉండేది రియాలిటీలో ఉండదు. మనం సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటాం, అది రియాలిటీలో ఓటర్లకు వచ్చేసరికి అంత డిఫరెంట్గా ఉంటుంది. చదువు లేని వాళ్ళే ఎక్కువ ఓట్లు వేస్తారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడో సిటీల్లో ఉంటూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అనేవి అవి డిసైడ్ చేయలేవు. సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు మరి? ఇప్పుడు ఒక్కో రాజకీయ నాయకుడు లక్షల కోట్లు దోచేస్తున్నారండి. చాలామంది మనకు ఇదివరకు చూసాం, చాలామంది లక్షల కోట్లు దోచేసి ఒక్కో ఎమ్మెల్యే 50,000 కోట్లు, 60,000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాడు. అది వాళ్ళకి వెళ్లకుండా ప్రజలకు ఎంతో కొంత వెళ్ళడం అనేది కూడా ఒక విధంగా దాన్ని కూడా మనం అనుకోవచ్చు కదా. అది అటు లంచగొండులకు వెళ్లకుండా పేదలకు వెళ్తుంది, అది కూడా ఒక మంచి పనే కదా. నా అభిప్రాయం. వైఎస్ షర్మిల గారు వాళ్ళ సొంత చెల్లెలు అన్నకు ఆపోజిట్గా వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఆంధ్రలో రాజకీయాలు? అది సడన్గా ఎలక్షన్ టైం అది వచ్చేసి హడావిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక 3-4 ఇయర్స్ ముందు వచ్చి సరే నేను ప్రజల కోసం నిలబడతాను, పోరాడతాను అనడంలో ఒక ఇది బాగుంటుంది. కానీ సరిగ్గా ఎలక్షన్ మార్చిలో అనేసి జనవరిలో వచ్చేసి మీరు అధికార పార్టీని ఎత్తి చూపడం అనేది తప్పు అనిపిస్తుంది. కొంతమంది అన్నా చెల్లెలు ఒకటే అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? ఇదంతా ఒక స్ట్రాటజీ, డ్రామా ప్లే చేస్తున్నారు ఇద్దరు కలిసి అంటున్నారు. నిజమేనా అది? అది మనం విశ్లేషించలేము, అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. మన లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకునేంత ఇది మనకు ఉండదు, ఆ స్పేస్ మనకు ఉండదు. షర్మిల రాకతో ఏ పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పుడు ఆంధ్రాలో? అది పెద్ద ప్రభావం అయితే చూపించదని అనిపించింది. పెద్ద ప్రభావం ఏ పార్టీకి చూపించదు. ఓవరాల్గా అయితే రాబోయే ఎన్నికల్లో అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నారంటారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం సెకండ్ టర్మ్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.